నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకున్న రోజు వ్లాగ్ అండి ఇది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మా ఇంట్లో కొత్తగా మేము లక్ష్మీ పూజ చేసుకోవడం జరిగింది. లక్ష్మీ అమ్మవారి బ్లెస్సింగ్స్ మీకు మాకు ఉండాలి, ఇంకా మీ బ్లెస్సింగ్స్ అండ్ అమ్మవారి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. లాస్ట్ వీక్ లోనే దుర్గమ్మ తల్లికి లక్ష్మీ అమ్మవారికి చేసుకున్న విషయం మీ అందరికి తెలిసిందే కదా. బుధవారం రోజు దుర్గమ్మ తల్లికి చేసినాము, గురువారం లేదా శుక్రవారం రోజు అయితే లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవడం జరిగింది. ఇది శుక్రవారం రోజు మార్నింగ్ అన్నమాట. ఇక్కడ మా ఆయన చూసిండ్రు కదా ఎన్ని రకాల వెజిటేబుల్స్ తీసుకొచ్చిండ్రు. అమ్మవారికి మేము పాల పూజ చేసుకున్నాము, రక్త పూజ చేసుకోలేదు. పాల పూజ చేసుకుంటే వెజిటేబుల్ కర్రీసే వండి నైవేద్యం పెట్టాలన్నమాట. రక్త పూజ అయితేనేమో మేకని గాని గొర్రెని గాని కోయడం ఉంటది. ఇంకా లక్ష్మీ అమ్మవారికి పాల పూజ చేస్తే స్వీట్ ఐటమ్స్ చేయాలంట. బొబ్బట్లు బెల్లమన్నం వండమని చెప్పిండ్రు పంతులు గారు మాకు. కిచెన్ లో పూజ గదిలో పూజకి సంబంధించిన వర్క్స్ అన్ని నేను చూసుకుంటే ఇక్కడ మా ఆయన ఏం చేస్తుండంటే బొబ్బట్లు చేయడానికి అయితే పిండి కలుపుతుండు. నేనే చెప్పిన అన్నమాట, కొంచెం ముందుగా పిండి కలిపి పెట్టుకుంటే పిండి ఎంత మెత్తగా నానితే అంత మంచిగా బొబ్బట్లు వస్తాయని ముందైతే పిండి కలిపి పెట్టు నువ్వు, తర్వాత ఇంకా నేను పప్పు ఉడికించడము బొబ్బట్లు వేయడం లాంటి ప్రాసెస్ అయితే నేను చేస్తా గానీ పిండి కలిపి పెట్టు అనగానే ఇంకా మా ఆయన ఇక్కడ పిండి కలిపి పెడుతుండు. ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకుంటున్నాం కాబట్టి మన ఇంట్లో లక్ష్మీ స్వరూపం అయిన కూరాడుకుండని మా చిన్నాడు బిడ్డ పూజిస్తుంది. ఇంట్లో ఏవైనా పండగలు చేసుకున్నప్పుడు గానీ బోనాలు లాంటివి చేసుకున్నప్పుడు గానీ ఖచ్చితంగా కూరాడుకుండని అయితే పూజిస్తారు మన ఇంట్లో. అప్పుడు ఆ టైంకి ఆడబిడ్డలు ఉంటే ఖచ్చితంగా ఆడబిడ్డలే పూజించాలి, లేదు అనంటే వాళ్ళు లేని టైంలో మనం కూడా పూజించుకోవచ్చు. కానీ కూరాడికుండ అంటే ఖచ్చితంగా ఆడబిడ్డలు ఊదిస్తేనే మనకి అరకత్ బరకత్ ఉంటది అని అయితే నమ్మకము. ఇప్పటి వరకైతే మా ఇంట్లో ఏ పండగ అయినా ఖచ్చితంగా మా ఆడబిడ్డలు ఉంటారు, వాళ్ళే పూజిస్తారు. మా చిన్నాడు బిడ్డ లేదా మా పెద్ద బిడ్డ ఎవరో ఒకరు అయితే ఖచ్చితంగా కూరాడికుండని ఊదిస్తారు. ఇంకా లక్ష్మీ పూజ చేసుకున్న రోజు కూడా మా శ్వేతనే ఊదిచ్చింది కూరాడికుండని. ఇలా కూరాడికుండని ఊదిచ్చిన తర్వాత కూరాడికి కూడా నైవేద్యం పెడతారన్నమాట ఏ పండగ అయినా. మొత్తానికి ఆ రోజు ఎవరి పనులలో వాళ్ళమైతే బిజీగా ఉండిపోయినాము. నేనేమో పూజ గది క్లీన్ చేయడము, ఆ దేవుడి పటాలన్నీ కడగడము, తుడవడము, బొట్లు పెట్టడం లాంటి పనులు అయితే నేను చూసుకుంటున్నా. మా చిన్నాడు బిడ్డ కూరాడి ఊదిస్తుంది. ఇంకా మా సోను బాబు వాళ్ళ డాడీ ఏమో తోరణాలు కడుతున్నారు. వాళ్ళైతే చేయాల్సిన పని అదే కదా, ఇంకా వాళ్ళు ఎప్పుడు అదే చేస్తూనే ఉంటారు. మా సోను బాబుకి ఇంట్లో ఏ చిన్న పండగ చేసినా ఎక్కలేని హ్యాపీనెస్. మా ఇంట్లో అందరికంటే హ్యాపీగా ఉండేది వాడే పండగలైన రోజు. ముందే కుక్కర్ లో శనగపప్పు ఉడకబెట్టి పూజ గది క్లీన్ చేసి దేవుడికి ద్వీపం పెట్టిన ఆ లోపు ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది. అంతకంటే ముందే మా ఆయన పిండి కలిపి పెట్టిండు కాబట్టి ఇంకా నేను వెంటనే బొబ్బట్లు వేయడం అయితే స్టార్ట్ చేసిన. నేను చేస్తూ ఉంటే మా పెద్ద బిడ్డ అయితే కాల్చింది, అలా నాకు హెల్ప్ చేసింది. ఆ రోజు నేను హెల్దీగా లేను, హుషారుగా లేను, నాకు అసలు చాలా అన్ఈజీ ఉండే, నిల్చునే ఓపిక కూడా లేకుండే. బొబ్బట్లు చేయడం అంతా అయిపోయేంత వరకు అయితే నేను చేయలేదు. ఒక 4-5 ఉన్నాయి అన్నప్పుడే వదిలేసి వచ్చేసిన. మా పెద్ద బిడ్డను చేయమని చెప్పినా ఇంకా ఆమెనే చేసింది. ఇంకా ఒక స్టవ్ పైన బెల్లం అన్నం కూడా వండిన. మేము ప్రసాదం వండడం కాకముందే పంతులు గారు వచ్చిండ్రు. ఇంకా ఆయన చేసే వర్క్స్ అయితే ఆయన స్టార్ట్ చేసిండు. ముందుగా పంతులు గారు కంకణాలు పోసుకుంటుండు. ఏ పంతులు గారైనా ముందుగా అయితే కంకణాలు పోస్తారు, అట్లా ఎందుకు పోస్తారేమో నాకైతే తెలియదు. ఖచ్చితంగా కంకణాలు పోసిన తర్వాతనే వాళ్ళు చేయాల్సిన పూజ విధానము, పూజ కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా పూజకి సంబంధించిన పసుపు కుంకుమ ఇట్లా అన్ని ఒక గిన్నెలలో తీసుకుంటుండగా ఇక్కడ మా లల్లుబాబు చూసిండ్రు కదా ఎంత హడావిడి చేస్తుండో. ఆయన అసలు పనే చేయనీయలేదు. మా లల్లుబాబు అల్లరి భరించలేక పంతులు గారే ఆయనని తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మరి పనులు చేసిండు. అట్లుంటది మరి మా లల్లుబాబుతో. ఇక్కడ చూసిండ్రు కదా పంతులు గారే ఒళ్ళో కూర్చోబెట్టుకొని మరి పూజకు సంబంధించిన పనులు అయితే చేస్తుండు. ఇంకా హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుండు వీడియోకి. ఆ పంతులు గారు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి ఆయనకి కూడా ఓపిక ఎక్కువనే ఉన్నది. మా లల్లుబాబు సతాయించిన కూడా ఏ మాత్రం విసిగించుకోకుండా అయితే పూజకు సంబంధించిన పనులు అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ మా అత్తమ్మ పంతులు గారికి పూజకు సంబంధించిన సామాగ్రి మొత్తం ముందు కూర్చొని అందిస్తుంది అన్నమాట. ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేది అయితే ముందు చూసుకున్నాడు పంతులు గారు. మా ఇంట్లో మేము ఇప్పుడే లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటున్నాం కాబట్టి లక్ష్మీదేవి పటం కూడా తీసుకొచ్చినాము. అలా అమ్మవారి పటం చూడగానే మా లాల్లుబాబు ఫుల్ హడావిడిగా వచ్చి ముందు నిల్చొని మరీ చూస్తుండు. ఎలాగైనా ఆ అమ్మవారి పటం వచ్చి ఇప్పుడు మా లాల్లుబాబు చేతిలో ఉంటే దాన్ని విరగొట్టడమా పలగొట్టడమా లాంటివి చేద్దామనే కాన్సెప్ట్ తోనైతే చూస్తుండు. పంతులు గారు పూజ చేస్తున్నంత సేపు మా లాల్లుబాబు ఏదో ఒకటి సర్దుతూనే ఉన్నాడు. మా లాల్లుబాబును ఆడించడానికి 2-3 కష్టపడ్డారన్నమాట. వెనక నుండి ఎవరో పిలిచిన తర్వాత హడావిడిగా వెళ్ళిపోయిండు. చూసారు కదా ఇందాక మా లల్లుబాబు, మీరు చూసే ఉంటారు ఈ వీడియోలో. మళ్ళీ వచ్చిండు చూడండి. ఎక్కడికి వెళ్ళినా నిమిషం కూడా నిలబడడు, సెకండ్స్ లోనే అటు వెళ్తాడు ఇటు వస్తాడు. మా లల్లుబాబుకి ఒక గుడ్ హ్యాబిట్ ఉన్నది. అదేంటంటే డోల్ సౌండ్ వినిపించినా, సాంగ్ వినిపించినా, ఎలాంటి సౌండ్స్ వినిపించినా అని ఆయన డాన్స్ చేస్తూనే ఉంటాడు. ఫ్యూచర్ లో మంచి డాన్సర్ అయ్యేటట్టున్నాడు. ఇక్కడ మా పెద్దలు డోలు కొడుతుంటే డాన్స్ చేస్తూనే ఉన్నాడు. ఆల్రెడీ ఇక్కడ పంతులు గారు పూజ చేయడం స్టార్ట్ చేసిండు. అమ్మవారి పటంకి బొట్లు పెడుతుండు. ఇంకా కుండ అవన్నీ అయితే సెట్ చేసి పెట్టిండు అన్నమాట. నేను మొన్న దుర్గమ్మ తల్లికి బియ్యం గొలిచిపోసినాం కదా, ఆ బియ్యం అయితే మేము దేవుడికి వేసే రోజు కొలిస్తే మళ్ళీ ఇంత వచ్చినాయి, ఇన్ని వచ్చినాయి, ఇన్ని ఎక్కువ వచ్చినాయి అని చెప్పిన కదా. అలా చెప్తే అయితే కొంతమంది కామెంట్స్ చేసిండు, అలా చెప్పకూడదు, అది మనకి వచ్చిన లక్ష్మి అన్నమాట, అట్లా మనం చెప్పుకోకూడదు బయట. అలా చెప్పడం వల్ల ఆ లక్ష్మి అనేది మన ఇంట్లో నిలబడదు అని అయితే కొంతమంది కామెంట్స్ చేసిండ్రు. సారీ అండి, నాకైతే తెలియదు. అది తెలియకపోవడం వల్లనే నేనైతే చెప్పాల్సి వచ్చింది. మేము దుర్గమ్మ తల్లికి బియ్యం గొలిచిపోసిన రోజే లక్ష్మీ అమ్మవారికి కూడా బియ్యం గొలిచిపోసినాము. ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడ మా అత్తమ్మ బియ్యం గొలుస్తుంది అన్నమాట. మళ్ళీ ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయా అని చూస్తుంది.
ఇప్పుడు ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయా అని అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్పలేను. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇంతకు ముందు వీడియోలోనే తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు గడ్డి పెట్టారు కాబట్టి ఇప్పుడైతే నేను చెప్పాను. మేము అప్పుడు గొలిసిపోసిన బియ్యం ఉన్నాయి కదా, అవి కొన్ని మాత్రమే తీసి ఇప్పుడైతే అమ్మవారి కుండలో వేసిండు. ఇంకా మిగిలిన బియ్యంని నైవేద్యంగా వండమని చెప్పిండు అన్నమాట పంతులు గారు. ఈ పంతులు గారు చాలా జాగ్రత్తగా నిదానంగా ప్రశాంతంగా అమ్మవారికి పూజ చేయడం జరిగింది. ఇక నేను మా పెద్దత్తమ్మ కూర్చున్నాం కదా, అప్పటికే నాకైతే చాలా నీరసం అయిపోయిన, నేను కిచెన్ లో మొత్తం చెమటలు ఎక్కువ అయిపోయి అసలు మొత్తం బాడీ డిహైడ్రేట్ అయిపోయినట్టు అయిపోయింది. నాకు అసలు ఓపిక లేకుండే నిల్చోడానికి కూడా. మొత్తం బొబ్బట్లు వేయకుండానే వచ్చి మా పెద్దాడిబిడ్డకి వదిలేసిన అని చెప్పిన కదా, అక్కడ ఆమెకి అప్పచెప్పి వచ్చి అయితే ఇక్కడ నేను కూర్చున్నా. పంతులు గారు అమ్మవారిని అలంకరించడం అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఒక ముగ్గు వేస్తున్నాడు కదా, ఆ ముగ్గుని అష్టలక్ష్మి ముగ్గు ధనలక్ష్మి ముగ్గు అని చెప్పిండు. నాకైతే అంత ఐడియా లేదు, మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ ముగ్గు నేను ఎట్లేస్తున్నానో చూడండి అని కూడా చెప్పిండు మాకు ముగ్గు వేసేటప్పుడు. అంటే అదే లక్ష్మీ అమ్మవారికి పట్నమేమో. ఈ పట్నంని బియ్యం పిండి పసుపు కుంకుమతో అయితే వేసిండు అన్నమాట. ఇన్ని రోజుల నుండి మా ఇంట్లో మేము లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ఠించలేదు, మా ఇంట్లో లక్ష్మీదేవి కూడా లేరు అనే చెప్తా. ఎందుకు అలా చెప్తున్నా అంటే ఈ ఇంట్లో ఒక్క రోజు కూడా కష్టం లేని రోజు లేదండి. ప్రతి రోజు ఏదో ఒక టెన్షన్ ఉంటది. టెన్షన్ లేని రోజు అయితే ఒక్క రోజు కూడా గడపలేదు ఈ ఇంట్లో. ఇంకా మనీ పరంగా కూడా ఇబ్బంది లేని రోజు అంటూ లేనే లేదండి ఈ ఇంట్లో. నాకు పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 సంవత్సరాల జీవిత కాలంలో కష్టం లేని రోజు లేదు. అట్లనే ఇంకా మా మామయ్య మా అత్తమ్మ వాళ్ళకి కూడా అదే కష్టం ఉండేనంట. మా ఇంట్లో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏవైనా ఉన్నవి అని అంటే అవి మా పిల్లలు పుట్టిన రోజులు మాత్రమే. ఈ 15 సంవత్సరాలలో అంతకంటే గొప్ప రోజునైతే నేను ఎప్పుడు చూడలేదు. అంత పెద్దగా మేము సాధించింది కూడా ఏమీ లేదు. ఇప్పటికైనా ఈ లక్ష్మీదేవి అమ్మవారి కరుణా కటాక్షాలతోనే మా కష్టాలన్నీ తొలగిపోయి కనీసం మేము టెన్షన్ లేకుండానైనా బ్రతకాలని కోరుకుంటున్నా. నాకేమీ పెద్దగా కోరికలు లేవు. నైట్కి నైటే కోటీశ్వర్లం కావాలి అమ్మవారిని ప్రతిష్ఠించినంత మాత్రాన అని అయితే నేను కోరుకోవట్లేదు. ఇంట్లో అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నందుకు కనీసం మా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీనైనా ఆ అమ్మవారు ఇవ్వాలని అయితే కోరుకుంటున్నా. ప్రస్తుతానికి మా లైఫ్ లో మేము ఎంత కష్టపడుతున్నాం, ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నాం అనేది నాకు మా ఆయనకి మాత్రమే తెలుసు, ఇంకా మా పిల్లలకి కూడా తెలుసు. మేము పడుతున్న కష్టాల గురించి గానీ మా గురించి గానీ ఆలోచించే వారు లేరు, అర్థం చేసుకునే వారు అంతకన్నా లేరు. ఇంకా మా పరిస్థితులను చూసి హేళన చేసే వాళ్ళే ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి సపోర్ట్ లేకుండా లైఫ్ లీడ్ చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మేమే అనుకుంటా. సపోర్ట్ చేయకపోగా ఇంకా మా మీదనే ఎప్పుడు బురద జల్దామని చూస్తూ ఉంటారు మా ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పటికైనా ఈ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం ఉండాలి, ఇంకా మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ మా ఫ్యామిలీని అయితే అందరూ బ్లెస్ చేయండి. పంతులు గారు ఇలా పూజ చేస్తున్నారు. మేము వండిన బెల్లం అన్నం ఉన్నది కదా, ఆ బెల్లం అన్నం అయితే ఇలా శివలింగంలా తయారు చేసిండు. ఆ శివలింగం కి పాలాభిషేకం కూడా చేసిండ్రు. బొబ్బట్లు కూడా నైవేద్యంగా పెట్టిండ్రు. లక్ష్మీదేవి అమ్మవారికి ఘటం కుండ అని ఉంటది, ఆ కుండలో మొత్తం బెల్లం శాఖ పోసిండు. ఆ ఘటం కుండలో పాల పూజ అయితేనేమో బెల్లం శాఖ పోస్తారంట, రక్త పూజ అయితేనేమో కళ్ళు పోస్తారంట. ఇవన్నీ పద్ధతులు ఆచారాలు దగ్గర నుండి మరీ చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో అన్ని దేవుళ్ళు ఉన్నాయి కానీ దేవుళ్ళకి చేసినాము అంటే చేసిర్రు. ఈ రోజు లక్ష్మీ దేవుడికి చేసిర్రు, దుర్గమ్మకి చేసిర్రు, మల్లన్న దేవుడికి చేసిర్రు. ఇంతవరకే తెలుసు కానీ అక్కడ ఏమేమి చేస్తారు అనేది అయితే పర్టికులర్ గా అన్ని అయితే తెలియదు నాకు. ఇప్పుడంటే మేమే చేస్తున్నాం కాబట్టి చూస్తున్నా, అన్ని కొత్తగా అనిపించినాయి. నేను మా ఆయన పూజలో కూర్చున్నాం అన్నమాట. ఒకసారి ఇక్కడ మా లల్లు బాబు హడావిడి చూడండి. పంతులు గారు అందరికి కంకణాలు కట్టి బొట్టు పెట్టిండు. ఇంకా పూజ స్టార్ట్ చేసిండు. ఒక హాఫ్ అన్ అవర్ లో పూజ చేయడం అయితే అయిపోయింది. మంత్రాలు చదవడం గానీ ఇంకా అన్ని ఫార్మాలిటీస్ అయితే కంప్లీట్ చేసిండ్రు. మా చెర్రి బాబు లేడు కాబట్టి మా సోను బాబు కూడా మాతోనే పూజలో కూర్చున్నాడు. లక్ష్మీదేవి అమ్మవారి పాల పూజకి సంబంధించిన మంత్రాలు అయితే చాలా నిదానంగా చదివిండ్రు పంతులు గారు. ఇలా పాల పూజ చేసుకుంటే 1 year కి ఒకసారి చేసుకోవాలంట. అదే రక్త పూజ అయితే 5 years కి ఒకసారి చేసుకుంటారు అన్నమాట. ఇప్పటి వరకు మా ఫ్యామిలీలో మా అమ్మ వాళ్ళ సైడ్ అయినా ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయినా ఎవరు కూడా పాల పూజ చేసుకోలేదు, మేమే ఫస్ట్ టైం. ఇంతకు ముందు మా ఆయన వాళ్ళ నానమ్మ ఉన్నప్పుడు పాత ఇంట్లో ఆమె ఉండే ఇంట్లో దుర్గమ్మ లక్ష్మీదేవుడు 2 ఉంటుండే, కానీ ఆ లక్ష్మీదేవుడికి రక్త పూజనే చేసే వాళ్ళము. మా చెర్రి బాబు పుట్టినప్పుడు చేసినాము, మా శ్వేత మ్యారేజ్ అప్పుడు చేసినాము మేమే. కానీ ఇప్పుడు మాత్రం మాకైతే పాల పూజ చేసుకోవాలని అనుకున్నాం. మాకెందుకో రక్త పూజ చేయడం అయితే నచ్చలేదు లక్ష్మీదేవి అమ్మవారికి. అయినా వెనకటి కాలంలో అమ్మవారిని ప్రతిష్ఠించిన వారు ఎవరైనా రక్త పూజన చేసుకున్నారు, కానీ ఇప్పుడు కొత్తగా ప్రతిష్ఠించుకునే వాళ్ళైతే ఎక్కువ మంది పాల పూజనే చేసుకుంటున్నారు. ఇలా పంతులు గారు నెమ్మదిగా పూజా కార్యక్రమం మొత్తం కంప్లీట్ చేసిండ్రు. పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా నైవేద్యం పెట్టిన ఆ నైవేద్యాన్ని మా అందరికి ప్రసాదంగా కూడా ఇచ్చిండ్రు. అమ్మవారికి పెట్టిన నైవేద్యం బెల్లం అన్నం ఉన్నది కదా, అది బొబ్బట్లు అవైతే అసలు పడేయకుండా మొత్తం తినండి మీరే అని చెప్పిండ్రు. అలా మార్నింగ్ వచ్చి పూజ మొత్తం కంప్లీట్ చేసి వెళ్ళిపోయిండ్రు అన్నమాట. మళ్ళీ ఈవినింగ్ వచ్చి దేవుడిని జరిపి దేవుడిని అయితే తీసి మేము ఎక్కడైతే దేవుడిని ప్రతిష్ఠించుకోవాలనుకుంటున్నామో అక్కడైతే తీసుకెళ్లి పెట్టిండ్రు అన్నమాట. అమ్మవారిని అలా జరిపితే తిరుగువారం పెట్టినట్టేనట లక్ష్మీదేవి అమ్మవారికి. అమ్మవారిని జరిపిన తర్వాత అయితే అమ్మవారిని ఎత్తుకోవాలన్నమాట. అమ్మవారిని ఎత్తుకున్నప్పుడు ఇలా అడగాలంట, దేవుడా నిన్ను ఎత్తి పట్టుకుంటున్నా, నన్ను కూడా ఎత్తి పట్టుకో అని అడగాలంట దేవుడిని. ఇలా అందరికి ఒక్కొక్కరికి
దేవుడిని అయితే ఎత్తిండు పంతులు గారు. ఎత్తిన తర్వాత మేమందరం అలా చెప్పిన తర్వాత ఇంట్లోకి పటం తీసుకొని అయితే వెళ్ళిండ్రు. మా సోనుబాబుకి దేవుడిని ఎత్తి ఇలా చెప్పురా అని అంటే వాడైతే చాలా సిగ్గుపడుతుండు. కొద్దిసేపటి తర్వాత చెప్పిండు, దేవుడా నిన్ను ఎత్తి పట్టుకుంటున్నా, నన్ను కూడా ఎత్తి పట్టుకో అని అడిగిండు దేవుడిని. ఈ ఘటం కుండలో బెల్లం శాఖ పోసిండు అని చెప్పిన కదా, ఆ బెల్లం శాఖనైతే మా అందరికి ప్రసాదం ఇచ్చేటప్పుడు ఒక్కొక్క గ్లాస్ లో పోసి అయితే ఇచ్చిండు అనమాట. తర్వాత దేవుడిని ఎత్తుకునేటప్పుడు ఆ ఘటం కుండలోనే దేవుడికి సంబంధించిన బొట్టు ఇంకా కొన్ని ఏవో అయితే పంతులు గారు అందులో వేసిండ్రు. మేము లక్ష్మీదేవి అమ్మవారికి పాల పూజ చేసుకున్నాం కాబట్టి మా పూజ గదిలోనే అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాము. పైన షెల్ఫ్ లో ఇలా అమ్మవారి పటం పెట్టి అమ్మవారికి సంబంధించిన కుండ, ఘటం కుండ అవన్నీ అయితే పెట్టినాం అన్నమాట. లక్ష్మీదేవి అమ్మవారికి రక్త పూజ చేసుకుంటే పూజ గదిలో దేవుడిని అయితే పెట్టుకోరు, ఎందుకంటే బయట ఏదైనా ఒక ప్లేస్ లో అయితే పెడతారు. రక్త పూజ అంటే అమ్మవారి ముందే గొర్రెని కోస్తారు కదా, అందుకనే అట్లా బయట పెడతారు అన్నమాట. ఇదండి మా ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిష్ఠించడం, లక్ష్మీదేవి అమ్మవారి పూజ విధానం వ్లాగ్. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ ఇట్లనే ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, అమ్మవారి బ్లెస్సింగ్స్ మీకు మాకు ఉండాలి, ఇంకా మీ బ్లెస్సింగ్స్ అండ్ అమ్మవారి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా నేనైతే.